ఏ లక్కీ నువ్వా? హే ఏ. నువ్వా గోపాల్? ఏంది అప్పట్లో చదువుకోమంటే చదువుకోలే, అందుకే ఇప్పుడు ఇప్పుడు ఈ షాప్ లో చేస్తున్నావు పని. చెప్తానే ఉన్నా వినలే. ఇప్పుడు నేను చూడు చదువుకున్నా, మంచిగా జాబ్ చేసుకుంటున్నా, నెలకు 40,000 సంపాదిస్తున్నా. నీ సంపాదన ఎంత? హ, నువ్వు నెలకు 40,000 సంపాదిస్తే జాబ్ చేస్తున్నావు, వెరీ గుడ్ రా. నాకు 10,000 వస్తుంది. ఏది 10,000? ఆ. అంతేనా? ఆ. అర్రే అప్పట్లో అదే అందుకే అన్నా చదువుకో చదువుకో అని చెప్పి. ఎప్పుడు ఎదుటోళ్ళని ఇన్సల్ట్ చేయొద్దురా. నేను నేను చదువుకోలేదు అని నువ్వు అనుకున్నావు. చదువుకున్నా గానీ జాబ్ పర్పస్ నాకు ఇష్టం లేక నేను చాయ్ కొట్టు పెట్టుకున్నా. ఒకరి మీద ఆధారపడకుండా బిజినెస్ చేసుకుంటున్నా. బిజినెస్. అది ఇంకోటి ఏంటో తెలుసా, రోజుకి 10,000 వస్తుంది నాకు, నెలకి కాదు. ఓరి అమ్మ జీతం రోజుకు 10,000? ఇలాంటి టీ కొట్లు 5 ఉన్నాయి నాకు. 5? ఆ అయితే ఒక పని చేస్తా, నా ఏంటి? జాబ్ గీవ్ అన్ని వదిలేస్తా, నేను నీ దగ్గర పని చేసుకుంటా. నేను నా దగ్గర పని చేయనట్లేదులే. నీ జాబ్ నీకు రెస్పెక్ట్, నా చాయ్ బండి లేదు నాకు లేదు, నేను అది respect. వదిలేస్తా. నాకు ఈ బిజినెస్ బెటర్. ఇప్పుడు నువ్వు అంటున్నావు డైలీ 10,000 ఎవడు సంపాదిస్తుండు? ఏ అట్లేం లేదురా. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేయడం నాకు ఇష్టం లేక నా సరే మీద నేను కూడా పెట్టుకున్నా. చేయండి ఇప్పటి నుంచి. అంతేనా? నిజంగా అంతే, కొట్టు అంతే. పెట్టుకుంటా అయితే. ఏమన్నా పని చేయమంటావు ఇక్కడ? ఏ పని చేయకల్లా పక్కన ఇంకో టీ కొట్టు ఉంది, కావాలంటే పెట్టుకో. ఆన్ ద స్పాట్ పెట్టుకుంటా. ఆన్ ద స్పాట్ పెట్టుకో, మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయి. ఒక్క టీ కొట్టు 4-5 టీ కొట్లు అవుతాయి. సరే టీ కొట్లో వచ్చే లాభం ఇంత అంతా కాదు, ఓకేనా? సరే. మళ్ళీ అందులో మనం నాణ్యతగా ఉండాలి. సరే క్వాలిటీగా మనం చాయ్, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా ఇస్తే ఇస్తే బాగుంటది. దాంతో పాటు ఇంకేముంది? ఇంకేముండవు అంతే. సరే. పైన ఇంకో షాప్ ఉంది, వాళ్ళ సరే ఇప్పుడు ఏమైనా దగ్గర చేయాలి, నాకు నేర్చుకోవాలి కదా ఫస్ట్. నేర్చుకో. ఫస్ట్ పాలు బాగా మరగబెట్టాలి, చిక్కటి పాలు ఇది అన్నమాట. కలపొచ్చా? కలుపు. తర్వాత ఇగో డికాషన్ పెట్టాలి, చాయ్ పత్తా వేసి వాటర్ వేసి బాగా మరగబెట్టాలి. కొత్త 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 మరుగుతా ఉంటాయి, అందులో తీసుకెళ్లి అస్సలు పాలు వేసి. మారలేదు అసలు, తెలుసా నువ్వు నేను అప్పటి ఎప్పుడు నుంచి మారను రా, ఇప్పటికి? నేను ఇట్లనే ఉంటా. అయ్యా సిగ్గుపడుతుందా? అప్పట్లో నువ్వు నా ఎమ్మటి పడేటోడు, గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకు కావాల్సింది? చెప్తున్నాను రా. ఓకే ఓకే ఇది టీ కొట్టు పెట్టే పద్ధతి, ఓకేనా? ఓకే. మంచిగా బిజినెస్ చేసుకో, నాణ్యత ఉంటే జనాలు అందరూ మన దగ్గరికి వస్తారు. సార్ క్వాలిటీ చూపించాలి ఫస్ట్, సరే. ఓకేనా? ఓకే రెడీయా? రెడీ. ఇగో. అమ్మా అద్దమ్మా టీ తీసుకో, దా అమ్మా. కస్టమర్ వచ్చి.